ఏటీఎంలకు పోయి చూడుర్రి అసలు పైసలే ఉంటలేవు. లేదంటే అవుట్ ఆఫ్ ఆర్డర్ అన్న బోర్డులే కనిపిస్తున్నాయి. కార్డు పెట్టి పైసలు కొట్టినాక పైసలు లేవని పన్లిక్కిలిచ్చి గా అప్పుడు సావు కబురు చల్లగా చెప్తది మిషిని. ఎంత కోపం వస్తది గా టైంలా. దాన్ని వలగొట్టాలన్నంత చీదరైతది కదా. కానీ అందరం గట్ల చేయలేం. కానీ గీడొక్క టార్చ్ బేరరు గదే పని చేసిండు. మరి లేకుంటే ఏంది నీ అవ్వ దిక్కుమాల ఏటీఎం ఎప్పుడు పైసలు కొట్టినా రానే రావు లేవనే చూపిస్తుంది. వేలు అడిగినా లక్షలు అడిగినా నా ఖాతాలో ఉన్న పైసలకెళ్ళి 100 రూపాయలు తీసుకుంటా అంటే కూడా లేవని ఇక్కిలిస్తుందా అని చాద కరెంట్ ఆయన సిద్దిపేటలో ఉన్న ఏటీఎం ను 16 పచ్చలు చేసిండు. ఈ చాద కరెంట్ ఆయన మరి 90కి పైసలు లేవని కావచ్చు, ఆల్రెడీ దాగి అకౌంట్ లో 100 తీద్దామని పోయిందట. అదేమో సారీ సార్ నో క్యాష్ అని చూపించిందట. గంతే ఇక చిరాకు వచ్చి ఏటీఎం మిషన్ వక్కలు చేసింది ఇట్లా. ఇక అంతేకాదు ఈడొస్తలేదని పక్క ఏటీఎం లకు పోయి దాన్ని కూడా అదే పని చేసిందట. సీసీ కెమెరాలో చూసి బ్యాంకులో కంప్లైంట్ తోటి పోలీసులు సాధకన అరెస్ట్ చేసిర్రు. మరి ఎప్పుడు కూడా పైసలు రాని మిషన్ పలగొట్టుకుంటే ముద్దు పెట్టుకుంటారా? అకౌంట్లకి వెళ్ళి అన్ని మెయింటెనెన్స్ పైసల బ్యాంకులే బరాబర్ గుంజబట్టి మళ్ళీ ఏటీఎం లో పైసలు ఎందుకు పెట్టారని చాదకన్న పనిని సమర్థించుకుంటే కామెంట్లు చేస్తారు ఇంకొందరు.